హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మధురం వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్, అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఆనియన్, క్యాప్సికమ్, గార్లిక్, క్యాబేజ్, క్యారెట్ అండ్ స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇంకొన్ని వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ బ్రాక్లీ కానీ బీన్స్ కానీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సోయా సాస్, వెనిగర్, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇక ప్రిపరేషన్కి వస్తే ముందుగా మనం 1 కప్ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ పెట్టుకొని అదే వాటర్లో కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ని పొడి పొడిగా కుక్ చేసుకోవాలి. ఇలా మనం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్కి ఫ్లేవర్ బాగా పడుతుంది అండ్ అలాగే రైస్ కూడా ముద్దగా అతుక్కోకుండా పొడి పొడిగా బాయిల్ అవుతుంది అన్నమాట. ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్లో రైస్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైస్ని మనం మెత్తగా ఓవర్ కుక్ చేయకూడదు, అలా అని విరుసుగా కూడా వండుకోకూడదు. రైస్ని మనం నొక్కినప్పుడు మెత్తగా చేతికి అంటుకోకుండా ఇలా స్మూత్గా బ్రేక్ అవ్వాలన్నమాట. ఇలా మనం ముందుగా రైస్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు కూడా పన్నీర్ క్యూబ్స్ ఒకదానికొకటి అంటుకోకుండా, బ్రేక్ అవ్వకుండా నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా పన్నీర్ క్యూబ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేదాకా ఫ్రై చేసుకొని వాటిని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ ముక్కలన్నీ వేసి సాట్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ని మనం ముందే యాడ్ చేయకూడదు. వెజిటబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత లాస్ట్లో మనం స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకొని వెజిటబుల్స్ అన్నిటిని 80% కుక్ అయ్యేదాకా సాట్ చేసుకోవాలి. వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని వేసి కలుపుకోవాలి. రైస్ని బాగా కలిపిన తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ లైట్ సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్లో కలుపుకోవాలి. లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని రైస్లో కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని మనం ఇలా సింపుల్గా, ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కావాలంటే మనం ఇదే ప్రాసెస్లో ఓన్లీ వెజిటబుల్స్ వేసుకొని వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. బట్ మనం పన్నీర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్తో పాటు ఫుడ్లో ప్రోటీన్ కూడా యాడ్ అవుతుందన్నమాట. అలాగే ఇందాక ఇంగ్రీడియంట్స్లో బ్లాక్ పెప్పర్ పౌడర్తో పాటు మనం వైట్ పెప్పర్ పౌడర్ అండ్ అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. బట్ నేనైతే ఈ వీడియోలో టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేయలేదు. ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురం వ్లాగ్స్.